మెగాస్టార్ చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్న ఒక ఫంక్షన్ మొన్న మైండ్ సెట్ ఏదో ఒక బుక్ ఆవిష్కరణ అనమాట. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ రాసుకున్న హాజరైనటువంటి ఆ ఫంక్షన్ని చూడలేదు, కానీ అందులో ఒక క్లిప్ చిరంజీవి గారు మాట్లాడింది నిన్న రాత్రి చూశాను. అది చాలా రోజులుగా మాట్లాడుకునేదే, మనం మాట్లాడుకున్నదే. ఆయన తొలి రోజుల్లో అంటే కృష్ణ గారితోనే చేశారు. అవి కూడా కొత్త అల్లుడు, కొత్తపేట రౌడీ, తోడు దొంగలు మూడిట్లో కృష్ణ గారితో నటించారు కదా. దాని మీద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్లా అంటే, ఏంటి నేను హీరోగా నటిస్తుంటే వీళ్ళు ఆకు రౌడీ క్యారెక్టర్లు తీసుకుంటున్నాను, నన్ను మనసులో గట్టిగా వద్దని చెప్పలేను, అట్లా అని లోపల ఒక ఫైర్ ఉండేది, ఎట్లా అయినా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని. ఎగ్జాక్ట్గా ఈ మాటలు లేదు, కానీ ఇదే అర్థం. అంటే ఆయన ఒక పక్క హీరోగా చేస్తున్న చట్టంతో పోరాటం ఇట్లాంటి సినిమాల్లో మళ్ళీ ఒక చిన్న చిన్న క్యారెక్టర్లకి నిర్మాతలు వచ్చేసి చేయమని అడుగుతున్నప్పుడు పెద్ద పెద్ద హీరోలతో ఆయనలోని బాధ అనమాట. ఏంటి నేను హీరో క్యారెక్టర్లు చేస్తుంటే మళ్ళీ ఇలాంటివి చేయమంటున్నారు. నిజంగానే చిన్న క్యారెక్టర్లు, బట్ ఆయన చెప్పేవాళ్ళు చూసారా, ఏది చేసినా చిన్న చమక్కు కనపడేలాగా చూసుకునేవాడిని. సో చాలామంది దృష్టిని ఆకర్షించేవాడిని. అలాగా అరే వీడెవడో భలే ఉన్నాడే అనుకునేవాడిని. ఎగ్జాక్ట్గా అదే నేను నా చిన్నప్పుడు ఆయన చెప్పింది. మనవూరు పాండవుల్లోనే సైకిల్ ఏదో ఐదుగురిలో ఒకళ్ళుగా ఉంటారు కదా చిరంజీవి గారు. మా ఫ్యామిలీ అంతా వెళ్ళాం చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు. పిడుగురాళ్ళలో చూసాం ఆ సినిమా. అందులో అల్లూరు రామలింగయ్య అన్నం తింటుంటే ఈ మొత్తం చీకటిగా ఉంటుంది. ఆ సన్నివేశం మీకు బాగా గుర్తుంటే, ఆయన తింటుంటే ఇంకొక చెయ్యి సంకలోంచి వచ్చేసి నోట్లో పెడుతూ ఉంటారు. అది హాల్లో పెద్దగా నవ్వులు. ఎవరు అంటే అరే చిరంజీవి అయ్యి ఉంటుంది ఆయన. మా నాన్నగారు, మేము అందరం కూడా చిరంజీవి మురళీమోహన్ అంటే అంత చిన్న క్యారెక్టర్లో కూడా చిరంజీవి గారిని ఐడెంటిఫై, లేదంటే ఆయనే చేసి ఉంటాడు ఇలాంటి చిలిపి పనులు అనే ఒక చమక్కు అదే గుర్తొచ్చిందనమాట ఆయన చెప్తుంటే. అదే కాదు, ఈ ప్రాణం ఖరీదులోనూ ఇంకొకటి అంటే అది చాలాసార్లు చెప్పారు. మామూలుగా నిలబడతారు అందరూ, కానీ ఈ పొలంకి వెళ్ళి వచ్చిన చిరంజీవి క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే ఊరక చేతులతో దుమ్ము దులుపుకుంటూ ఉంటుంది. ఇది స్క్రిప్ట్లో లేకపోయినా చేశాడు, అంటే ఇంప్రూవైజ్ చేశాడు. ఏం చేశాడు అంటే తన పొలానికి వెళ్ళొచ్చాడు, దులుపుకుంటున్నాడు అన్న క్యారెక్టర్. అంటే ఆ సునిశ్చితత్వం, కొద్దిగా ఇంప్రూవైజేషన్, ఎన్హాన్స్మెంట్ అంటారు కదా, ఎన్హాన్స్మెంట్ చేయటం. అది కె విశ్వనాథ్ గారు కృష్ణ గారు ఒక మాట అడిగారు, చాలా చక్కటి మాట అడిగారు. సాక్షి సినిమా తేనె మనసులు టైంలో 1965లో అని చెప్పారు. అది ఏంటి అంటే, సరే గురువుగారు మనం నిలబడి ఉన్నాం కదా, మరి చేతులు ఏం చేయాలి నటిస్తున్నప్పుడు అని చాలా మంచి ప్రశ్న అడిగారు అని కె విశ్వనాథ్ గారు చెప్పారు. అట్లా ఒక తపన అనమాట, తమని తాము నిరూపించుకోవాలనుకునే ఒక తపన కలిగిన వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతే కన్విక్షన్, కరెక్ట్గా చిరంజీవి గారు వాడిన పదం కన్విక్షను, డెడికేషన్తో చేసుకుంటూ పోతే ఎవ్వరో ఒకళ్ళు గుర్తిస్తారు అనడానికి నేనే నిదర్శనం చిరంజీవి గారు చెప్పారు కదా, అది కరెక్ట్ అనమాట. ఇప్పుడు నేను చాలా చిన్న స్థాయిలో ఎంటర్ అయ్యి జర్నలిజంలో అనండి, మీడియా అనండి, టీవీ ఛానల్స్లోకి నా పని నేను చేసుకుంటూ పోయేవాడిని. కావాలని కొంతమంది డిగ్రేడ్ చేద్దామని చూసేవాళ్ళు. నైట్ షిఫ్ట్ వచ్చి 12 ప్యాకేజీలు కొట్టేవాడిని, స్టోరీలు 12 ప్యాకేజీలు కొట్టి నిద్రపోతుంటే ఒక వెధవగాడు వచ్చి లేపేవాడు అనమాట. ఇది చాలామందికి చెప్పా కూడా. 12 ప్యాకేజీల రికార్డు ఈ రోజుకి కూడా ఏ టీవీ ఛానల్లో ఎవడు ఏ డెస్క్లో రాసేవాడు రాయలేడు 12 ప్యాకేజీలు. ఇప్పటికైనా సరే అదే ఉంది మన దగ్గర, రాయాలంటే రాసి పెడతాం. అలా ఆ పని అలా చేసుకుంటూ పోయేవాళ్ళు. ఆ తర్వాత కూడా ఇంకొక ఛానల్లో చేసినప్పుడు అప్పట్లో మోజు రిపోర్టింగ్ అంటే పెద్ద హీరోల్లాగా తిరుగుతుంటారు కదా బయట అని చెప్పేసి. అయితే ప్రెస్ క్లబ్బులకి, అవి కూడా ఎలాంటి ప్రెస్ క్లబ్లో తెలుసా మీకు, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలో ఒక డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఒక చిన్న మూల వేస్తారే పేజీలు, అలాంటి వాటిలో కవరేజ్కి పంపించేవాళ్ళు. ఎందుకు అంటే మనల్ని రిక్రూట్ చేసుకున్న ఆయనంటే ఈ ఇన్పుట్ గాళ్ళకి పడదన్నమాట. వెళ్ళిపోయి ఆ చిన్నవి రిపోర్ట్ చేసేవాళ్ళు. అసలు పడేవి కూడా కాదు, ప్లే అయ్యేవి కూడా కాదు. కానీ ఒక సందర్భంలో ఏమైందంటే, ఈ మన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏబీకే ప్రసాద్, అక్కినేని భవానీ ప్రసాద్ గారు, ఆయననా ఏబీకే ప్రసాద్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు 2009 ఎన్నికలకు ముందు, ఎక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో. అప్పుడు దానిని సాక్షి కవర్ చేయడానికి వచ్చింది. సాక్షిలో లోకేష్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు ఒక వ్యక్తి. అలానే ఈయన కూడా, ఎవరు ఏబీకే ప్రసాద్ కూడా.
దాన్ని కవర్ చేసాం. తీసుకెళ్తే అప్పుడు ఆ క్లబ్ దగ్గరికి ఎవరు వెళ్ళారు, ఆ సీడీ ఎవరు కావాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆ ఛానల్ పేరు చెప్తా, స్టూడియో అని చైర్మన్కి వాళ్ళందరూ చుట్టాలి కదా, ఆ స్టూడియో నుంచి పిలిచి మళ్ళీ మనము ఆ సీడీ తీసుకొచ్చి పార్టీ ఆఫీస్లో అప్పచెప్పేంత వరకు ఒక రాయల్గా చూసుకున్నారనమాట. అంటే అప్పుడు కూడా మనకేం గుర్తింపేం లేదు, ఎవడో వస్తాడు వాడిస్తాడు. నన్ను పంపించిన ఇన్పుట్ ఎడిటర్కి టీడీపీ అతను ప్రెస్ మీట్ పెట్టాడు అనే సమాచారం, అంతేగాని అంటే మైండ్లెస్ ఫెలో, వాడొక మైండ్లెస్ ఫెలో. టీడీపీ వాళ్ళ మీద ఏబీకే ప్రసాద్ ప్రెస్ మీట్ పెడితే టీడీపీ వాళ్ళు పెట్టాడు, ఇంకా ఆ పేరు చెప్తే ఆశ్చర్యపోతారు, ఆ టీడీపీ ఎమ్మెల్యే పెట్టాడంట అని పంపించాడు. జరిగింది అది. అప్పటికీ మనకు గుర్తింపేం లేదు. ఆ తర్వాత మన పెన్ పవర్ గమనించి ఇంకొక ఆయన ప్రోత్సహించడం, ఇంకొకళ్ళు ప్రోత్సహించడం, మనము 3.5 ఏళ్ళు ఫ్రీలాన్సింగ్ చేశామంటే మన పెన్ పవర్. నా పని నేను చేసుకుంటూ పోయేవాడిని. ప్రేక్షకులు అంటే ఆ చదివేవాళ్ళు వాళ్ళ స్పందన తెలియజేయడానికి వాళ్ళకు ఒక మార్గం ఉండేది కాదు. ఎందుకంటే వెబ్సైట్కి వ్యూవర్స్ ఎక్కువసార్లు చూస్తారు, చదువుతారు, షేర్ చేస్తారు తప్పితే ఎవరికి తెలియదు కదా. కానీ ఆ వెబ్సైట్ ఓనరు ఒక వర్క్షాప్ పెట్టినప్పుడు పర్టికులర్గా మన ఊరి వాళ్ళందరూ వచ్చి అడిగారన్నమాట, ఎవరండి ఆయన భలే రాస్తారు. హైదరాబాద్లోనే బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్లో జరిగింది. నేను అప్పటికి లేట్కి వెళ్ళేసరికి మాకు ఆ వెబ్సైట్ ఓనరు ఆయన చెప్పడం, నీకోసమే చూస్తున్నారా, చాలామంది అడుగుతున్నారు అంటే, ఊరుకోండి సార్ అంటే నేను లేట్గా వెళ్ళానని ఇలా అంటున్నాడేమో అనుకున్నాను. కానీ అది వాస్తవం అని చెప్పేసి తెలిసిందన్నమాట. సార్ సూపర్ రాస్తారు సార్, అదనమాట. మన పని మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. కావాలని తొక్కేవాళ్ళు ఉంటారు, మీకు శాలరీలు పెంచరు. ఎక్కడ మీరు అడగకుండా ఉంటే శాలరీలు పెంచరు. అడగలేక వీడికి ఎందుకులే, వీడికి పని మీద ధ్యాస కదా, వీడికి డబ్బులు అవసరం లేదులే అన్నట్టు ఉంటారు. అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. అంటే ఎవరి జీవితాల్లో వాళ్ళు, ఇప్పుడు పెద్ద పెద్ద జర్నలిస్టులు అనేవాళ్ళు మీ జీవితంలో కవర్ చేసిన అత్యద్భుతమైన సంఘటనని చెప్పండి అంటే చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు స్కోప్ ఉంది, తక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఒక రిపోర్టర్ని పిలిచి అద్భుతమైన స్టోరీని చెప్పండి అంటే చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు మంది ఎక్కువైపోయారు, మధ్యకి పలసపడిపోయింది. ఒక్క స్టోరీని 100 మంది రిపోర్ట్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో కూడా ఏమవుతుందంటే ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత అడిగినప్పుడు అప్పుడు చెప్తాడు ఒక మంచి స్టోరీ ఏంటి అనేది. అలా కన్విక్షను. సరే ఇది మన వ్యక్తిగత భజన అనుకోండి. ఒక చిరంజీవి గారి మాటల విషయానికి వస్తే ఆయనలో నా ఫైర్ అదంతా ఇప్పుడు బయట పెడుతున్నారు కదా అనిపించింది. అంతే కదా, మరి లేకపోతే మనం ఎంత కాదనుకున్నా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే ముందు రాళ్ళేద్దామని చూస్తారు, తర్వాత లాగుదామని చూస్తారు, తర్వాత ఎగతాళి చేస్తారు. ఆ తర్వాత వాడు పై స్థాయికి వెళ్ళినప్పుడు ముందేమో తొక్కుదామని చూస్తారు, తర్వాత ఏమో లాగుదామని చూస్తారు, తర్వాత వెళ్ళిపోయినప్పుడేమో ఏం వెళ్ళాడరా. వీటిని గంపా నాగేశ్వరరావు గారని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉపన్యాసకులు చెప్పేవాళ్ళు. అది ప్రతి సందర్భంలో గుర్తొస్తుంది. ఎవడు చెప్పాడు కాదు, ఏం చెప్పాడు గుర్తు చేస్తుంది. అలానే మరి మన కృష్ణ గారి అమ్మాయిలందరూ ఏంటి మీరు చిరంజీవి గారి గురించి చెప్తారు, ఆయనలో కూడా మైనస్ ఉంటే, ఆయన మైనస్ల సంగతి పక్కన పెడతాం. ఆయన ఎదిగిన తీరుని ఆయన ఇప్పుడు వర్ణిస్తున్నాడు చూసారా, ఆయనకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి అలా చెప్పడానికి. ఒక 10 మందికి రోల్ మోడల్గా నిలబడ్డారు అంటే అది. ఇంకా మరి సూపర్ స్టార్ గారి గురించి చెప్పాలంటే ఆయన దగ్గర ఈ తిల్లానా సినిమా ఉంది కదా, పూరి జగన్నాథ్ ఫస్ట్ సినిమా, అది వెరీ ఫస్ట్గా రిపోర్ట్ చేసిన మనమే. ఏది, పూరి జగన్నాథ్ గారికి కృష్ణ గారే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు అనేది. ఇప్పుడు తామర తంపరగా ప్రతివాడు పోస్టులు గీస్టులు పెడతారు, కానీ వెరీ ఫస్ట్, ఎందుకంటే అప్పటి నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి. అలహరి మ్యూజిక్ డైరెక్టరు బిల్హరి, రఘు కుంచే పాటలు ఆయనే పాడటం కూడా. అలానే బేబీ సునైన, అప్పట్లో బేబీ సునైన, ఇప్పుడు ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ సిరీస్ చేస్తుంటుంది కదా, దాంట్లో కృష్ణ గారి మేనకోడలుగా నటించారు. కొన్ని రోజులే షూటింగ్ జరిగింది అది, ఓకే. అంటే మిగతా వాళ్ళ దగ్గర అయితేనేమో ఈ ప్రోత్సాహం అనేది కరువు అవుతుంది. కృష్ణ గారి దగ్గర ప్రోత్సాహం అనేది, ఉత్సాహం అనేది టన్నుల కొద్దీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు భయాన్ని లేదు కదా, నీకు టన్నుల కొద్దీ నేను ఇస్తాను అన్నట్టు ఉంటుంది కదా, అలా టన్నుల కొద్దీ ఉత్సాహం ప్రోత్సాహం అంటే కృష్ణ గారేనా ఇచ్చేది, మిగతా వాళ్ళు మాటలో చెప్తారు. అది ఆ విషయాన్ని నాకు
చెప్పాలనిపించింది అనమాట. చిరంజీవి గారిలోని ఆ తపన ఫైరు ఆ సినిమాలో క్యారెక్టర్లు చూసినప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది అని మన వాళ్ళు కామెంట్లు పెడుతుంటారు కదా. అప్పట్లో కృష్ణ గారి సినిమాల్లో ఉన్నాడు కదా, ఆయన ఫీలింగ్ ఏమై ఉంటుంది. ఎస్, ఎవరికైనా సరే ఎదుగుతున్నప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఆయనకైతే చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తారు, హీరోగా చేస్తున్నాడు, మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టు. వ్యక్తిగతంగా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది పక్కన పెట్టండి, వాళ్ళు ఎదిగిన తీరునే ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఇవన్నీ మనకి స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఇందులో మీరు మెగాస్టార్ని భజన చేస్తారు అంటే ఆ పాయింట్ వరకు ఎప్పటికైనా సరే రోల్ మోడల్గా ఉంటుంది. మరి ఇక కృష్ణ గారు అంటే ఇక రోల్ మోడల్స్కి రోల్ మోడల్ కృష్ణ గారు. ఆయన గురించి ప్రత్యేకంగా పదే అవకాశం వచ్చినప్పుడల్లా చెప్తానే ఉంటాను. మళ్ళీ ఆయనైనా ఈయన కాదా అనొద్దు, కృష్ణ గారు రోల్ మోడల్స్కి రోల్ మోడల్ అన్నమాట. బాయ్.